గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఆన్లైన్ ఆఫ్లైన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సి గైస్, మనకి ఈరోజు ఫస్ట్ సెషన్ అనమాట. మనకి సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ కార్డ్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు కంప్లీట్గా ఫస్ట్ సెషన్ ఇది. ఈ సెషన్లో మీకు సో ఓవరాల్గా ఒక ఎస్ఏపి గురించి కంప్లీట్ గైడెన్స్ అనేది ఈ సెషన్లో ఇవ్వడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన వాళ్ళు, అవునా కదా? సో కాబట్టి ఏంటంటే మనం బేసిక్గా ఫస్ట్ కాడ నుంచి మనం వాళ్ళకి ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐటీలోకి రావాలంటే ఇమీడియట్గా స్విచ్ అవ్వడం కష్టము. ఓకే, సో ఎందుకంటే ఆ టెర్మినాలజీ ఇవన్నీ కూడా కొంచెం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం బేసిక్స్ నుంచి నేర్చుకుందాం మనం. ఓకే, సో బేసిక్స్ నుంచి నేర్చుకుందాం మనం, స్టార్టింగ్ నుంచి అసలు ఎస్ఏపి అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మనం నేర్చుకుందాము. సో కరెక్ట్గా 5 క్లాసెస్లో అంటే దగ్గర దగ్గర మనకి ఈ వీకెండ్ లోపల, ఈ వీకెండ్ కానీ నెక్స్ట్ వీక్ సెకండ్ అంటే ట్యూస్డే కానీ వెన్స్డే లోపల మీరు ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్ఏపి అంటే ఏంటి ప్రాజెక్ట్స్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా మనకి ప్రజెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఎస్ఏపిలో మనకి ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంటేషన్స్ ఇస్తే ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ నుంచి మనకి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అండి. ఓకే, సో కాబట్టి ఈరోజు మనం స్టార్టింగ్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం బేసిక్గా చాలామందికి ఎస్ఏపి అంటే ఏంటో తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైం విన్నారు ఎస్ఏపి అనేది. కాబట్టి బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈరోజు సెషన్లో మనం కంప్లీట్గా సో బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, సో అందరూ నిన్నటి క్లాస్ అందరూ విన్న వాళ్ళైనా, ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో నిన్న మనం ప్రాసెస్ గురించి చెప్పాం, మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చే బెనిఫిట్స్ గురించి, అలాగే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మార్కెట్లో ఉన్న స్కోప్ గురించి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు జాయిన్ అయ్యాము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారా? ఓకే, సో మీకు చాట్లో ఏంటంటే మనం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒక వీడియో కూడా పెట్టాను డ్రైవ్లో. ఓకే, నిన్నటి క్లాస్ ఏమీ జరగలేదు. జస్ట్ లైక్ ఒక మన ఇన్స్టిట్యూషన్ బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పాము, ఓరియంటేషన్ లాగా. విన్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఎంతమంది ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నారండి? ఓకే, ఆఫ్లైన్లో ఎవరైనా ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? లేరుగా? రైట్. సో అందరూ కూడా మనకి పాత వాళ్ళే, నో ఇష్యూ. ఓకే, సో ఈ రోజు నుంచి మనకి ఫస్ట్ క్లాస్ కింద లెక్క అనమాట. సో ఈ రోజు నుంచే మనకి ఫస్ట్ సెషన్ ఈ రోజు నుంచే మనకి. కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఎస్ఐపి ఒకసారి నోట్ ప్యాడ్ షేర్ చేస్తున్నాను, కనబడుతుందో లేదో క్లారిటీ ఇవ్వండి అందరికీ కూడా. సో స్క్రీన్ అనేది కనబడుతుందా? వైట్ నోట్ ప్యాడ్ కనబడుతుందా అందరికీ? ఆల్ రైట్. రైట్. సి గైస్, మనకి ఈరోజు మనం ఫస్ట్ సెషన్ కాబట్టి చాలామందికి ఎస్ఏపి అంటే ఏంటి అనేది చాలామంది తెలియదు. ఓకే, ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, మార్కెట్లో మన ఎస్ఏపి ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. యాజ్ ఫర్ హనా ఫైనాన్స్, ఎఫ్ఐసిఓ రెండు ఒకటేనా, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇలా చాలా రకాలైన ఫైనాన్స్ ఉన్నాయి. సో ఏది మనకి కరెక్ట్ పాత్, సో ఎవరు ఈ కోర్సు నేర్చుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మంచి డిస్కషన్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ క్లాస్లో కవర్ అవుతాయి. సో ఈ ఫస్ట్ క్లాస్ ద్వారా మీరు ఎస్ఏపి గురించి పూర్తి అవగాహన అనేది తెచ్చుకుంటారనమాట. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలండి జాయిన్ అయ్యేటప్పుడు. సో అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి, వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి అంటే ఏంటి అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్. నిన్న సో ఆఫ్లైన్లో ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ విన్నారు, బట్ సో కొన్ని ఎడిషన్స్ ఉంటాయి ఇందులో. సో వాట్ ఈజ్ ఎస్ఏపి? చెప్పండి, ఎస్ఏపి అంటే ఏంటి?
ఏ అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి అంటే ఏంటండి? సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సో మనకి సిస్టమ్స్ అంటే ఏం చెప్పుకున్నామండి ఇక్కడ? సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ డివైస్, పర్సనల్ డివైస్, ఎనీథింగ్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, అప్లికేషన్ అంటే ఏం చెప్పుకున్నాము? అప్లికేషన్ అంటే ఏంటండి? అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని అర్థం. ప్రోడక్ట్స్ అంటే ఏంటండి? సో ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. సో మనకి ఎస్ఏపి మీనింగ్ ఏంటండి? ఎస్ఏపి మీనింగ్ ఏంటి చెప్పాలి? ఎస్ఏపి అంటే ఎస్ అంటే సిస్టమ్స్ అని, సో ఏ అంటే మనకి సో అప్లికేషన్స్ అని, అలాగే పి అంటే మనకి ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని అర్థం. అంటే సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఓకే సో ల్యాప్టాప్ డివైస్, ఎనీ డివైస్ ద్వారా తీసుకొని అది ఎస్ఏపి డేటాబేస్లో మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏదైనా సరే ఏది చూసినా దానికి సాఫ్ట్వేర్ ఉంటుంది, అవునా కదా? ఒక టీవీ చూసాం, టీవీలో ఏముంటుంది? సాఫ్ట్వేర్ ఉంటుంది. అండ్ ప్రతి దాంట్లో సాఫ్ట్వేర్ లేకుండా ఏది వర్కౌట్ అవ్వదు, అవునా కదా? సో కాబట్టి ఎస్ఏపికి సాఫ్ట్వేర్, ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్స్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని అర్థం. అంటే సింపుల్గా మాట్లాడితే మనం సో ల్యాప్టాప్ ద్వారా సో ఇన్పుట్స్ తీసుకొని దాని అవుట్పుట్ అనేది చూడగలుగుతున్నాము అంటే ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనే కదా అర్థం. సాఫ్ట్వేర్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అవుట్పుట్? సో కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అని, ఏ అంటే అప్లికేషన్స్ అని, పి అంటే ప్రోడక్ట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. అండ్ ఇది గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఎస్ఏపిని ఏమంటారండి? సో ఎస్ఏపి అనేది బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది కాబట్టి సో దీన్ని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, అండ్ సో మనకి బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఈ ఎస్ఏపి అనేది ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ కాదండి మార్కెట్లో. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు వచ్చింది? 90s, 60s, 70sలో ఉంది. ఈ 90s, 70sలోనే ఈ సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ అనేది 5 ఐబీ ఎంప్లాయీస్ కలిసి, ఐదుగురు ఐబీ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. సో ఇది 1970స్లోనే మనకి మార్కెట్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఓకేనా? సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా పాత సాఫ్ట్వేర్, ఎప్పుడోది, ఇప్పుడే మార్కెట్లో దిగిన కొత్త సాఫ్ట్వేర్ కాదు ఇది. 1970s నుంచి ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి కనబడుతూ ఉంది మార్కెట్లో. ఓకేనా? అలాగే మనం చూసుకున్నట్లయితే బేసిక్గా మరి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ మార్కెట్లో, ఐటీ జైంట్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. పెద్ద కంపెనీస్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి ఎక్కువగా మార్కెట్లో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయి. ఏంటిదండి? ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్ మార్కెట్లో ఉంటాయన్నమాట.
సో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మనకి 85% నుంచి 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అనమాట. ఏ సాఫ్ట్వేర్ని? ఎస్ఏపి సాఫ్ట్వేర్ని. సో ఆల్మోస్ట్ పెద్ద కంపెనీ అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ అని చెప్పి వాళ్ళకి తెలిసిపోతుంది యూజ్ చేసేయాలి అని చెప్పి. కాబట్టి ఇక్కడ సో ఆల్మోస్ట్ సో పెద్ద పెద్ద కంపెనీస్, మార్కెట్లో ఉన్న ఐటీ జైంట్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి అన్నమాట. అలాగే మనకి వరల్డ్లో అంటే ఒక ఎస్టిమేషన్ వేశారు, వరల్డ్లో మనకి ప్రపంచంలో 75% బిజినెస్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి. అర్థమైందా? అంటే ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయి అనమాట వరల్డ్ వైడ్ మనకి. సో ఎంత పర్సెంట్? సో 75% బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే మనకి జరుగుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ అనేది ఎంత పెద్ద కంపెనీ అనేది మనకి అర్థమైపోతుంది. మరి ఇంత పెద్ద కంపెనీలో ఎస్ఏపిని మరి కంపెనీ అంటున్నాం అంటే ఎస్ఏపి ఎస్సి అంటే ఏంటండి? ఎస్ఏపి కంపెనీ పేరేంటి? ఎస్ఏపి ఎస్సి. సొసైటీస్ యూరోపియా అంటారు. మనకి ఈ కంపెనీ ఇక్కడది కాదు. ఎస్ఏపి అనేది ఎక్కడ? జర్మన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ ఎస్ఏపి అనేది జర్మనీకి సంబంధించిన కంపెనీ. ఇక్కడ కంపెనీ కాదు ఇది. ఎక్కడ కంపెనీ ఇది? జర్మనీ సాఫ్ట్వేర్ ఇది. జర్మన్ కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. యూకే అంటే ఎవరు? బ్రిటన్. సో యూకేలో ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే జర్మన్ కంట్రీస్ వాళ్ళు ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే మనకి అమెరికా, యుఎస్ఏ. సో యుఎస్ఏ సాఫ్ట్వేర్ని అంటే ఈ అమెరికా వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నారు మార్కెట్లో? ఏ కంట్రీలో? ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఎక్కువ ఎక్కడున్నారు? మనోళ్ళే, ఇండియాలోనే. రిసోర్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్. ఓకే, స్ట్రీట్ గుర్తొచ్చింది కదా అందరికీ కూడా. అందరూ ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ అయ్యేలేదే ఎక్కడికైనా సరే. ఓకేనా? కాబట్టి S4 హనాని ఎక్కువగా యూజ్ చేసే కంపెనీస్ ఎక్కడున్నారు అంటే ఎక్కడ చెప్తారు? జర్మనీలో ఉన్నారు, యూకే. S4 హనాని ఎక్కువగా యూజ్ చేసేది. సో అలాగే మనకి ఇండియాలో కూడా ఈ సాఫ్ట్వేర్ని ఎక్కువగానే యూజ్ చేస్తున్నారు. 2% 3% యూజ్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ని ఇండియాలో కూడా, ఇండియన్ కంపెనీస్ కూడా. ఓకే, కాబట్టి ఈ సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద సాఫ్ట్వేర్, ఎప్పుడు వాల్యూ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. 10 లక్షల ప్యాకేజ్ పక్కాగా వస్తుంది. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే. అంతకంటే ఎక్కువే వస్తుంది, తక్కువ అయితే రాదు. ప్యాకేజ్ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఈ సాఫ్ట్వేర్లో. ఈక్వల్ టు మనకి ఎవరైతే ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, డేటా సైన్స్, AWS అవి ఉంటాయి కదా. సో వాళ్ళతో సమానంగానే మనం ప్యాకేజ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సో మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. అర్థమైందా? మీరు సాఫ్ట్వేర్ కోర్సే కదా నేర్చుకుంది. సో మీరు కోడింగ్ ప్రోగ్రామ్ లేకపోయినా సరే సో మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ కన్సల్టెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సో అలాగే సో టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్, సో ఇలా ఇంజనీర్, ఇలా మీ డిసిగ్నేషన్స్ ఉంటాయి. కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, అసోసియేట్, సీనియర్ అసోసియేట్, లీడ్ కన్సల్టెంట్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్,
ఇలా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు డిజిగ్నేషన్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా అందరికీ కూడా? ఓకే. సో కాబట్టి సో ఇది సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే ఇది ఈ మరి మరి సాఫ్ట్వేర్ అనేది ఇంత మార్కెట్ ఉంది సాఫ్ట్వేర్. కాబట్టి దీన్ని మనం తక్కువగా ఎస్టిమేషన్ చేయటము లేకపోతే జాబ్స్ లేవండో ఇలాంటి ఇలాంటి అసలు అనుకోవద్దు. ఓకేనా? జాబ్స్ లేవు అనేది ఎవరు చెప్తారండి? మార్కెట్లో ఖాళీగా కూర్చున్నవాడు ఏ పని పడలేని యూట్యూబర్ వాళ్ళు చెప్తారు జాబ్స్ లేవని. ఇంకా ఇంట్లో ఏ పని లేక ఏ కంపెనీలో జాబ్ చేయలేక ఓకే యూట్యూబ్లో కూర్చొని అక్కడ అక్కడ ఏదో జరిగిందంటే దాని గురించి చెప్పేసుకుంటా పోతారు ఖాళీగా కూర్చున్నవాడు. జాబులు చేసేవాళ్ళు జాబులు చేస్తూనే ఉన్నారు. ఎస్ఏపిలో 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు వరల్డ్ వైడ్ మనకి. సో 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్ఏపిలో. చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. ఎవరిని పీకని కూడా పీకలేదు ఇప్పుడు దాకా. సో మన కోవిడ్ వచ్చింది, అవునా కదా? సో కోవిడ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ గూగుల్లోనే పీకేశాడు, అవునా కదా? 10,000 మందిని గూగుల్లోనే తీశాడు, కానీ ఎస్ఏపి వాడు చాలా తక్కువ మందినే తీశాడు. పెద్ద పెద్ద కంపెనీస్ అందరినీ పీకి పడేసినాయి కోవిడ్ టైంలోను. అలాగే మొన్న సో మనకి రిసెషన్ వచ్చినప్పుడు చాలామందిని పీకేశారు. తర్వాత మళ్ళా యాడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎస్ఏపిలో ఎప్పుడు ప్రాఫిట్స్ ఉన్నాయి కానీ లాసెస్ అయితే లేవు ఇప్పుడు ఎవరికైతే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపి ఎప్పుడు ప్రాఫిట్ పొజిషన్లోనే ఉంది. మార్కెట్లో చూసుకుంటే రెవెన్యూ అనేది వస్తూనే ఉంది. ఈ సాఫ్ట్వేర్ని అమ్ముకుంటే క్లౌడ్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి సో రెవెన్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఎస్ఏపికి. అర్థమైందా? కాబట్టి ఈ సాఫ్ట్వేర్ అనేది మనం సో తక్కువగా ఎస్టిమేషన్ అనేది వేయటానికి అనేది లేదు. సో పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఈ సాఫ్ట్వేర్కి అనమాట. పెద్ద పెద్ద క్లయింట్స్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో మనకి 3 సర్వర్స్ ఉంటాయి. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుందండి? ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది. 1970s ఈ సాఫ్ట్వేర్ ఓన్లీ 1 సర్వరే ఉండేదంట. ఓకే, తర్వాత కాలక్రమేణా 2 సర్వర్స్, ఆ తర్వాత 3 సర్వర్స్. ఇప్పుడు మొత్తం ఈ సాఫ్ట్వేర్ అనేది ఎన్ని సర్వర్స్ బేస్ మీద మనకి పనిచేస్తుంది? 3 సర్వర్స్. అందుకే దీన్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఏమంటారు? 3 టైర్ ఆర్కిటెక్చర్. 3 సర్వర్ల బేస్ మీద పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 సర్వర్స్ ఏంటి అంటే ఈ సర్వర్ ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, సో డేటాబేస్ సర్వర్ అని చెప్పి 3 సర్వర్స్ బేస్ మీద ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది పని చేస్తుంది. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది అండి? సో 3 సర్వర్స్ బేస్ మీద ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి పని చేస్తుంది. కాబట్టి రేపొద్దున్న ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎన్ని సర్వర్స్ బేస్ మీద పని చేస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది సో 3 సర్వర్స్ బేస్ మీద మనకి ఇది పని చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. 3 సర్వర్ల అనుసంధానమే సో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మనకి ఎన్ని సర్వర్స్ మీద పనిచేస్తుంది అంటే మనకి 3 సర్వర్స్ బేస్ మీద ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది పని చేస్తుంది. సో కాబట్టి అందరూ కూడా ఒక డౌట్ అనేది పోయింది అనుకుంటున్నాం. మీ అందరికీ కూడా డౌట్ ఉందా? ఎస్ఏపి అంటే ఏంటి అన్నది డౌట్ ఉందా? పోయిందా? సో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి? వచ్చిందా రాలేదా? సో కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మార్కెట్లో మనకి నెంబర్ 1 సాఫ్ట్వేర్ అనేది అర్థమవుతుంది అందరికీ కూడా. ఓకేనా? సో ఇదేంటి, ఒక్క నిమిషం అండి.
ఓకే. సో కాబట్టి ఎస్ఏపి అంటే ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది, అవునా కదా? సో మరి ఈఆర్పి అంటే ఏంటి? ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు, అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే. SAP is also called as ERP software. ERP stands for Enterprise Resource Planning. సో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈరోజు మీకు ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. ఓకే. సో మీరు తెలుగులో మనం క్లాసెస్ చెప్తున్నాము, ఇంగ్లీష్లో కూడా మనకి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, ఆ లింక్ కూడా మీకు ఇస్తాను ఈరోజు. అది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఈఆర్పి అంటే మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే మనకి టైం, మనీ, మిషన్, లేబర్ ఎక్సెట్రా, దీన్ని రిసోర్స్ అంటారు. ప్లానింగ్ అంటే సో ప్లానింగ్ అంటే హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లానింగ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ అని, రిసోర్స్ అని, పి అంటే ప్లానింగ్ అంటారు. మనకి మార్కెట్లో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే. మార్కెట్లో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. సో మరి అసలు ఈఆర్పి అంటే ఏం చేస్తుందో అనేది మనం డిస్కస్ చేసే ముందు అసలు మార్కెట్లో మనకున్న కొన్ని ఈఆర్పిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మార్కెట్లో ఎస్ఏపి ఒకటేనా, ఇంకా చాలా ఈఆర్పిస్ ఉన్నాయా? చెప్పాలి. మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పిస్ ఉన్నాయి, అవునా కదా? సో మనకి చూసుకున్నట్లయితే కొన్ని ఈఆర్పిస్ ఎస్ఏపితో కాంపిటీషన్ ఇవ్వగలవు. ఒరాకిల్ అంటారు, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ అనమాట. ఓకే. సో అలాగే మనకి క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్స్, అలాగే చిన్న చిన్న సాఫ్ట్వేర్లో టాలీ, ఓకే, టాలీ ప్రైమ్స్, ఇలాంటివి కూడా మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్సే. ఓకేనా? ఇపికర్, ఇలా నంబర్ ఆఫ్ ఈఆర్పిస్ మార్కెట్లో ఉన్నాయి. బట్ ఆ ఈఆర్పిస్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు, మనం ఓన్లీ ఒకే ఒక ఈఆర్పి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ ఈఆర్పి పేరే ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకేనా? సో మీకు పీడిఎఫ్ కాపీ ఇస్తా, ఇది నోట్స్, ఇది పీడిఎఫ్ కాపీ ఇస్తాను మీకు. ఓకేనా? సో పీడిఎఫ్ కాపీస్ ఉంటాయి, పీడిఎఫ్ కాపీస్ కూడా ఇస్తాను. ఇవి నోట్స్ ఊరికే రాసుకోండి. అందరూ కూడా 200 పేజెస్ నోట్బుక్ పెట్టుకోవాలి. ఓకే, 200 పేజెస్ నోట్బుక్ పెట్టుకోండి, ఎందుకంటే మనం పాయింట్స్ వచ్చినప్పుడు రాసుకోవాలి మీరు. ఓకే. సో మరి మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఓకే, సో కొన్ని ఈఆర్పిస్, మార్కెట్లో ఉన్న ఈఆర్పిస్ కొన్ని చెప్పండి.
ఆరికిల్, మార్కెట్లో ఉన్న కొన్ని ఈఆర్పీస్ మనకి ఒరాకిల్ లేదా ఆరికిల్ అంటారు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్స్, సేజ్, గ్రూప్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఈఆర్పీస్ మార్కెట్లో ఉన్నాయన్నమాట. పీపుల్ సాఫ్ట్ అని ఇలా మార్కెట్లో చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. సో మరి అవన్నీ చిన్న చిన్నవి మేడం. సో మనకి వీటిలన్నిటిలో కల్లా మనకి బెస్ట్ ఈఆర్పి మనకి ఎస్ఏపి అని చెప్తే, ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. ఎస్ఏపిని మనం గ్లోబల్ లీడర్ అంటారు. ఓకే, మరి ఇన్ని ఈఆర్పీస్ ఉండగా వై ఎస్ఏపి? ఎస్ఏపి ఎందుకు? మార్కెట్లో ఎన్ని ఈఆర్పీస్ ఉండగా ఎస్ఏపిఏ ఎందుకు మరి బెస్ట్ ఈఆర్పి అని మనం చెప్పడానికి రీజన్స్ ఏంటి అంటే, ఎస్ఏపిలో మనకి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎస్ఏపిలో మనకి ఏముంది? ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది మనకి. ఎస్ఏపిలో మనకి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎస్ఏపిలో మనకి ఎక్కువ ఉంది. అంటే ఏంటి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఒక డిపార్ట్మెంట్ ఉంది, సారీ ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? సేల్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ లింక్ చేయటం అంటే ఏంటి? లింక్ చేస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది కావాలంటే ఆ డిపార్ట్మెంట్ మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక మాడ్యూల్ అనేది ఎస్ఏపిలో ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవుతుందన్నమాట. ఓకే, ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ ఇంటిగ్రేషన్స్ తెలుసా ఏమున్నాయో? ఎస్ఏపి ఎఫ్ఐ ఇంటిగ్రేట్ విత్ సిఓ మాడ్యూల్, ఎస్ఏపి ఎఫ్ఐ ఎంఎం మాడ్యూల్, ఎస్ఏపి ఎఫ్ఐ ఎస్డితో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎంఎంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, హెచ్ఆర్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, టీపీతో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఎస్ఏపి మనకి ఇంటిగ్రేషన్స్ అంటారు. ఇట్లా ఏమంటారు? ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఉంది అనమాట. ఎక్కడ? ఎస్ఏపిలో మనకి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ఏపి అనేది మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఓకే, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇంటిగ్రేషన్ ఉండడం మూలంగా మనకి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఉంటే బెనిఫిట్స్ ఏంటి మనకి చెప్పాలి? ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటే ఏమిటి బెనిఫిట్ మనకి? రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతాయి, మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేవి ఈజీగా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్. ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, లేకపోతే బ్యాంకింగ్ అయినా, సో లేకపోతే సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఇంకోటైనా ఇండస్ట్రీ ప్రకారం ఒక ఇండస్ట్రీ మనకి ఎలా అయితే ఉంటుందో ఆ ఇండస్ట్రీకి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏముంటాయో దానికి సంబంధించి స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఇవ్వగలిగింది మార్కెట్లో. కాబట్టి మనకి ఇది నెంబర్ 1 సాఫ్ట్వేర్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో మార్కెట్లో మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ అంటాం. సో ఎందుకంటే మనకి ఫ్యూరీ యాప్స్, మార్కెట్లో మనకి ఫ్యూరీ యాప్స్ వచ్చేసినాయి. సో ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా మనకి వర్క్ అనేది చాలా 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 సింప్లిఫై అయిపోయింది. ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎస్ఏపిలో మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఫ్యూరీ యాప్స్ అంటే ఓకేనా? ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? సో ఈ యాప్స్లో మనం సో డే టు డే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటాయో అవి ఎస్ఏపిలో మనం పోస్ట్ చేయొచ్చు. అర్థమైందా అందరికీ కూడా?
సో కాబట్టి ఫ్యూరీ యాప్స్ అనేది మనం డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ మనం ఎస్ఏపిలో పోస్ట్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారనమాట. కాబట్టి యూజర్ ఫ్రెండ్లీ అనమాట ఈ సాఫ్ట్వేర్. సో ఈ యాప్స్లో వర్క్ అనేది ఏంటంటే ఈ ఎంప్లాయీ ఏంటంటే యాప్స్లో పనిచేస్తున్నాడంటే వాడి ప్రొడక్టివిటీ పెరుగుతుందంట. 2 ఇన్వాయిస్లు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేసాడు, 15 ఇన్వాయిస్లు పోస్ట్ చేస్తున్నాడు. సో కాబట్టి ప్రొడక్టివిటీ అంటే ఎంప్లాయీ ప్రొడక్టివిటీ అనేది మనం పెంచుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ద్వారా. ఓకే, యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా? సో మనకి డేటాబేస్ ఏంటండి మనకి ఇందులో S4 హనా. S4 హనాలో మనకి హనా అనేది ఏంటిది? డేటాబేస్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డేటాబేస్ ఏదైతే ఉందో హనా డేటాబేస్ చాలా పవర్ఫుల్, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది ఇక్కడ. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్ డేటా స్టోరీ. మొబైల్లో డేటా అయిపోతే మనకి ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, పని చేయదు. అవునా కదా? సో మరి డేటాబేస్ అనేది చాలా ఎఫిషియెంట్ రోల్ ప్లే చేస్తుంది సాఫ్ట్వేర్లో. ఎందుకంటే మనకి డేటాబేస్లో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డేటాబేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కంపెనీలో, అవన్నీ కూడా మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ హనా అనేది ఒక డేటాబేస్ అనమాట, హై పర్ఫార్మెన్స్. ఇది ఈ డేటాబేస్ ఏదైతే ఉందో చాలా హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది ఈ డేటాబేస్ అనేది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎక్సలెంట్ డేటాబేస్ ఉంది మనకి. కాబట్టి డేటాబేస్ మూలంగా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతుంది అనమాట. ఈ సాఫ్ట్వేర్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది. అండ్ సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడ. సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇది ఆటో లైక్ మిషన్ లెర్నింగ్. ఓకే, సో మనకి అన్ని టెక్నాలజీస్తో ఇది ఇంటిగ్రేట్ అయ్యిందనమాట ఈ సాఫ్ట్వేర్. సో ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా మరి సాఫ్ట్వేర్తో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి మార్కెట్లో సో చాలా బెస్ట్ సాఫ్ట్వేర్ కింద మనకి కన్సిడర్ అనేది చేస్తూ ఉన్నాం. ఓకే, బికాజ్ ఆఫ్ దిస్ రీజన్స్, ఈ రీజన్స్ మూలంగానే ఈ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో సో చాలా మంచి ప్లేస్ని ఆక్యుపై చేసింది. ఓకే, సో అందరికీ అర్థమవుతుంది ఏంటి చెప్పేది? ఓకేనా? అందరికీ అర్థమవుతుంది కదా? ఒక్క నిమిషం ఏంటి. సో ఈ సాఫ్ట్వేర్ మీకు లింక్ ఇస్తున్నాను. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోండి, చాట్లో పెడుతున్నాను. సో మరి ఇప్పుడు ఏమైతే చెప్పుకున్నామో అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే క్లాస్లో నోట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు నేను పంపిస్తున్నాను అంటే మీరు ఏం చేయాలి అంటే వెంటనే మీరు ఇది వెంటనే ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఏ రోజు ఇచ్చిన వీడియో ఆ రోజే డౌన్లోడ్ అయిపోవాలి. ఆ గంటలోనే 2 గంటలోనే డౌన్లోడ్ అయిపోవాలి. మళ్ళీ 2వ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది నేను ఇంత చెప్పిన తర్వాత కూడా సేమ్ క్వశ్చన్సే అడుగుతున్నారు మళ్ళా. ఓకే, సో మరి మళ్ళా సేమ్ క్వశ్చన్సే అడుగుతున్నారు. వీడియో చూస్తే అన్నీ అర్థమవుతాయి. బ్రౌచర్ ఇచ్చారు కానీ మనకి మార్తహల్లిలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉండవేండి, ఓన్లీ వర్చువల్ అని చెప్పడం జరిగింది. వర్చువల్ క్లాసెస్
సర్వర్ గురించి నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. సో కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత సర్వర్ డీటెయిల్స్ ఇస్తాను, కాబట్టి కంగారు పడొద్దు. సర్వర్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు అనుకుంటా. ఓకే, సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పబ్లిక్గా షేర్ చేయరు. సో అడ్మిన్స్తో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో మనకి ఎస్ఏపి స్టూడెంట్స్ కరెంట్లీ డిగ్రీ కామర్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే ఎలిజిబులే. ఓకే, సో డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ ఎలిజిబులే. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ అండ్ ఫీ? సేమ్ క్వశ్చన్. హైదరాబాద్. సో ఒకసారి హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్కి రండి, ఆఫ్లైన్ రండి. 25,000 సింగిల్ షాట్లో పే చేస్తే 23. ఓకే, సో మనకి ఈరోజు నేను డౌన్లోడ్ ఇచ్చాను, లింక్ ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మన డాక్యుమెంట్ ఒకసారి చూడండి. సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాం ఈ డాక్యుమెంట్లో. ఎస్ఏపి అంటే ఏంటో చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ ఈజ్ ఏ గ్లోబల్ లీడర్. ఇట్స్ ఏ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. అర్థమైందా? ఎస్ఏపి ఎస్సి అనేది ఏంటిది? ఎస్సి అంటే ఏంటిది? సొసైటీస్ యూరోపియా. సో ఇది ఒక జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్వేర్ 1970s మార్కెట్లోకి ఎమర్జ్ అయింది. సో ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి మేడం. సో ఎవరైతే ఆడియోని ఆఫ్లో పెట్టుకోవాలి, మ్యూట్లో పెట్టుకోవాలి. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలండి, నన్ను మ్యూట్లో చేయకండి. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇది వరల్డ్ ఆఫ్ జర్మనీ. ఓకే, దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 105,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ అనేది ఫైనాన్స్, సప్లై చైన్, పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ సర్వీస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది అన్నిటితోనూ ఇంటిగ్రేట్ అయ్యింది. అర్థమైందా? సో మనకి ఈ సాఫ్ట్వేర్ సంబంధించి మనకి చూసుకున్నట్లయితే, సో మేజర్ క్లయింట్స్ ఈ సాఫ్ట్వేర్కి ఎవరెవరు ఉన్నారు అనేది మనం చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్లీ, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, ఆడిడాస్ ఇలాంటి టాప్ మోస్ట్ క్లయింట్స్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ 190 కంట్రీస్లో ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడుది కాదు, ఇది 1970s సాఫ్ట్వేర్ వచ్చిన. వరల్డ్ ఆఫ్ జర్మనీలో దీని హెడ్ క్వార్టర్. ఓకేనా? సో అలాగే దగ్గర 4 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు ఈ సాఫ్ట్వేర్కి. కంపెనీస్ ఒకటి కాదు, 2 కాదు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మనం చూసుకున్నట్లయితే సో ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టార్స్ అన్నిట్లోనూ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ క్లౌడ్ కూడా ఉంది. క్లౌడ్ ద్వారా మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ మనం చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో సో 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? ఈఆర్పి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, ఇది సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్, హెల్ప్స్ బిజినెస్ ఇంటిగ్రేట్ అండ్ మేనేజ్ కోర్ బిజినెస్ ప్రాసెస్ అక్రాస్ డిపార్ట్మెంట్స్. ఆల్ డిపార్ట్మెంట్స్ని ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. దాని మూలంగా టాప్ మేనేజ్మెంట్కి మనం ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, ఈఆర్పి కన్సిస్ట్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్. మీరు నేర్చుకుంటుంది ఫంక్షనల్ మాడ్యూలా, టెక్నికల్ మాడ్యూలా? ఫంక్షనల్ మాడ్యూల్స్. సో మార్కెట్లో ఉన్న ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏంటి మనకి చెప్పాలి, ఒకసారి చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సప్లై చైన్ మేనేజ్మెంట్. వీటిలన్నిటికి కోడింగ్ అవసరం లేదు. వీటిలన్నిటికీ కూడా కోడింగ్ అవసరం లేదు. మీరు నేర్చుకుంటుంది రాజుల్లో కల్లా రారాజు మాడ్యూల్, FICO. అర్థమైందా? చాలా మంచి మాడ్యూల్.
హైయెస్ట్ ప్యాకేజ్, ఎక్కువ ప్యాకేజీ మాడ్యూల్కి ఉంది మార్కెట్లో ఫంక్షనల్ మాడ్యూల్స్లో. మనకి టెక్నికల్ మాడ్యూల్స్ చెప్పండి ఒకసారి. టెక్నికల్ మాడ్యూల్స్ ఏమున్నాయి? ఎస్ఏపి అబాప్, ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి బిడబ్ల్యూ, సెక్యూరిటీ, సొల్యూషన్ మేనేజర్, క్లౌడ్ ప్లాట్ఫామ్, అదర్ ఎస్ఏపి మాడ్యూల్స్. మనకి ఇవే కాకుండా చాలా ఉన్నాయి మాడ్యూల్స్. ఈసీ మాడ్యూల్ ఇవన్నీ అవసరం లేదు, ఊరికే మీకు ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. రియల్ ఎస్టేట్ కూడా మాడ్యూల్ ఉంది. మనకి మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పండి ఒకసారి. ఎస్ఏపి S/4HANA, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, తర్వాత ఇన్ఫర్ ఈఆర్పి, పికర్, క్యూఏడి, సేజ్, ఓడో ఈఆర్పి, టాలీ ప్రైమ్, వర్క్డే. ఇలా మనకి ఇవన్నీ కూడా మార్కెట్లో చిన్న పెద్ద సైజు ఈఆర్పీస్, బెస్ట్ ఈఆర్పీస్. వై యూజ్ ఎస్ఏపి ఈఆర్పి? ఆటోమేటేషన్ ఉంది, ఓకేనా? ఆటోమేటేషన్ ఉంది దీంట్లో. మనకి రియల్ టైం రిపోర్ట్స్, ఇన్సైట్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ మనకి స్టాండర్డైజ్డ్ ప్రాసెస్, ఓకే. ఇవన్నీ కూడా మనకి రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. సో మనకి ఎస్ఏపిలో మనకి ఈసీసీ ఉంది, S/4HANA ఉంది. S/4HANA అనేది అడ్వాన్స్డ్ వర్షన్, ఈసీసీ అనేది ఓల్డ్ వర్షన్. 2026, 27 ఉంది లాస్ట్ డేట్. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఈసీసీ లేచిపోతే ఇంకా ఉండదు, ఓల్డ్ వర్షన్ ఇంకా యూజ్ చేయరు. కాబట్టి అందరూ కూడా S/4HANA సాఫ్ట్వేర్లోనే నేర్చుకోవాలి. ఎవరు కూడా ఈసీసీ సర్వర్ని టచ్ చేయకండి. కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా S/4HANAలోనే నేర్చుకోండి. మన స్టూడెంట్స్ ఎవరైతే, ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈసీసీలో నేర్చుకున్నారో వాళ్ళు కూడా S/4HANAలోకి నేర్చుకోండి, ఓకేనా? సో లాస్ట్ డేట్ 2026 లాస్ట్ డేట్ అనుకోండి ఇంకా. సో ఈసీసీలో కూడా వర్షన్స్ ఉన్నాయి, S/4HANAలో కూడా వర్షన్స్ ఉన్నాయి. ఈసీసీ అంటే 2G లాగా, ఇప్పుడుది కాదు, 25 ఏళ్ళ నుంచి ఉంది సాఫ్ట్వేర్ ఈసీసీ అనేది. 2026 లాస్ట్ డేట్ ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత ఈసీసీ ఉండదు, కంప్లీట్ S/4HANA, ఓకేనా? మనకి ఈహెచ్పి 1 ఫర్ ఎస్ఏపి అంటే ఈసీసీ ఇప్పుడు కొత్త వర్షన్ మార్కెట్లో రన్ అవుతుంది. ఏంటిది? ఈహెచ్పి 8, ఎస్ఏపి ఈఆర్పి 6.0 మార్కెట్లో రన్ అవుతున్న వర్షను. ఎస్ఏపి ప్రోడక్ట్ వర్షన్స్ S/4HANA 2023, 24 మార్కెట్లో ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది లేటెస్ట్ వర్షన్. S/4HANA ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచి ఉంది, 2015 నుంచి ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు. సర్టిఫికేట్, ఫ్రెషర్స్ సర్టిఫికేట్ కావాలి అంటే 2.5 నుంచి 3 lakhs అవుతుంది కాస్ట్, ఓకే. అంత అయితే పెట్టుబడి పెట్టలేరు చాలామంది. కాబట్టి మనం కోర్స్ కంప్లీషన్ ఇద్దాం. గ్లోబల్ సర్టిఫికేట్ ఎస్ఏపి వాడి దగ్గరే తీసుకుంటారు. గ్లోబల్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ఎంటైర్ కంట్రీ. సో కాబట్టి సర్టిఫికేట్ కావాలి అంటే ఫ్రెషర్కి 2.5 నుంచి 3 lakhs అవుతుంది, అంత ఖర్చు పెట్టలేరు. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ నుంచి మనం చిన్నగా కంప్లీట్ చేసుకున్నాడు కోర్సు ఎస్ఏపి అని చేస్తే రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడ కోర్స్ నేర్చుకున్నావు అని అడుగుతారు. చాన్ ఎస్కే ఇన్ఫోటెక్, ఓకే. మరి ఎక్స్పీరియన్స్డ్ అయితే మరి 50,000 అవుతుంది ఖర్చు, 2 years ఎస్ఏపిలో ఉన్నట్టు చూపించుకుంటే, ప్రాజెక్ట్ చేసుకుంటే. సో అసోసియేట్ లెవెల్లో మనకి సర్టిఫికేట్ ఉంది, స్పెషలిస్ట్ లెవెల్లో ఉన్నది, ప్రొఫెషనల్ లెవెల్లో మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. సర్టిఫికేట్ చూసి జాబ్ అయితే రాదు ఇండియాలో. సో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఎస్ఏపిలో 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే చూపిస్తే సరిపోతుంది, అంతేగాని సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపించినంత మాత్రాన ఇండియాలో జాబ్స్ అనేవి రావు. అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే మీకు ఇక్కడ ఈ సర్టిఫికేట్ సంబంధించిన లింక్ కూడా మీకు ఇచ్చాను, వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. సో మార్కెట్లో ఎస్ఏపి కన్సల్టెంట్ కింద వన్స్ నువ్వు లాంచ్ అయితే సో నీకు ప్యాకేజ్ ఎంత ఉంటుంది, ఓకే. ఎస్ఏపి కన్సల్టెంట్ కింద మనం ఆరగ్రేటం చేస్తే ఎంత ఉంటుంది ప్యాకేజ్? ఎక్స్పీరియన్స్ 1 నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 3 lakhs నుంచి 6 lakhs ప్యాకేజ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిడ్ లెవెల్ ఎస్ఏపి కన్సల్టెంట్ 4 to 7 years ఉన్న వాళ్ళకి
8 lakhs నుంచి 15 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 18 lakhs నుంచి 30 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 17 లక్షల నుంచి 40 లక్షల వరకు, అంటే దగ్గర కెరియర్ ఎండ్ అయ్యేటప్పటికి 50 lakhs మధ్యలో ఉంటావు. ఓకేనా, 50 lakhs మధ్యలో ఉంటావు. శాలరీ అనేది డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ బట్టి శాలరీ ఉంటుంది. సో మీ పర్ఫార్మెన్స్ని బట్టి శాలరీ ఉంటుంది. ఓకేనా, సో అలాగే మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ ఎక్స్పీరియన్సెస్ బట్టి, మీరు పనిచేసిన దాన్ని బట్టి మీ ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి సో ఇది మనకి డెమో సెషన్ లాంటిది ఇది కూడా. ఓకే, ఫస్ట్ క్లాస్ ఇది. ఓకేనా, సో ఫస్ట్ క్లాస్ కాబట్టి సో మనకి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అడ్రస్లు కూడా ఇచ్చాము. సో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, డైరెక్ట్గా ఫోన్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇది డెమో క్లాస్ కాబట్టి డెమో క్లాస్ అయిపోయింది. ఓకే, సో మనకి SAP ERP అనేది డెమో క్లాస్. నెక్స్ట్ క్లాస్లో రేపు మళ్ళా 8:45కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మనం ఎలా అయితే ఉందో అందరూ కూడా 8:30 కల్లా వచ్చేసేయాలి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ లేట్ అవ్వకూడదు, లేట్ అయ్యాలి. ఈరోజు 8:30 కల్లా వచ్చేసేయాలి. అలాగే మనకి సో S4 హనాకి సంబంధించిన క్లాస్ రేపు పొద్దున్న స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో S4 హనాకి సంబంధించిన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వాలి ఇమీడియట్గా అనుకున్న వాళ్ళు వెంటనే కాదర్ సార్, బాబ్జీ సార్ నెంబర్స్ ఇస్తున్నాను, చాట్లో పెడుతున్నాను. సో ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు అడ్మిన్స్ ఉన్నారు, 2 అడ్మిన్స్. ఓకే, ఏ ప్రాబ్లం ఉన్నా అడ్మిన్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు గైడ్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సో చాట్లో పెడుతున్నాను, చూసుకోండి. సో మీకు ఈ రికార్డెడ్ వీడియో మీకు సో వెంటనే క్లాస్ అయిన తర్వాత 1 hour లోపు వచ్చేస్తుంది. రికార్డెడ్ వీడియోని కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని పక్కన పడేసుకోవాలి. ఒక డేట్ వేసుకొని, నెంబర్ వేసుకొని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా డైలీ క్లాస్ సంబంధించి రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఈరోజు సెషన్ మనకి కంప్లీట్ అయిపోయింది డెమో. ఓకే, ఇంకా మీరు కోర్సులో ఎన్రోల్మెంట్ అవ్వాల్సి ఉంది. వెంటనే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చాం. సో మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి వెంటనే. ఓకే, అండ్ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మీకు డౌట్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే చాట్లో పెట్టండి. చాట్లో పెట్టండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వి విల్ సీ నెక్స్ట్ క్లాస్. ఓకేనా, సో విల్ సీ నెక్స్ట్ క్లాస్ సేమ్ టైమింగ్ మనకి వేరే టైమింగ్ ఏమి లేదు, సేమ్ టైమింగ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.